Hi everyone, welcome back. This is my son Jay. He has had a fever for the past 2 days. Yesterday evening, I took him to the hospital. Now he is doing better. ఇప్పుడు ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను నిన్న తనను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నాకు అనిపించింది, వై నాట్ టర్న్ దిస్ ఇంటూ సమ్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్. ఎందుకంటే ఇన్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ మనం ఎక్కువగా దేనికి ప్రయారిటీ ఇవ్వాలండి? మనం ఎవ్రీడే ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్సే కదా. సో అందుకే ఐఎమ్ టెలింగ్ యూ దిస్ బికాజ్ యూ టూ కెన్ టేక్ యువర్ ఎవ్రీడే సిచ్యువేషన్స్, ట్రాన్స్లేట్ దెమ్ ఇన్ టు ఇంగ్లీష్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫ్రీ ఏఐ అండ్ ప్రాక్టీస్ వెల్. ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ అ లాట్. అది అర్థం చేసుకోండి. నవ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ కాన్వర్సేషన్. As usual, I am going to read the instructions I gave to Gemini. Listen carefully. జాగ్రత్తగా వినండి. Translate the following into English. Only translations, no extra words. నేను ఇలా ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానంటే, ఒక్కోసారి మనం అడిగే ప్రశ్న చిన్నదే అయినా, ఆ ప్రశ్నకు సమాధానం కూడా చిన్నదే అయినప్పటికీ జెమినై, కేవలం జెమినై అని మాత్రమే కాదండి, మీరు ఏ ఏఐని తీసుకున్నా చాలా పెద్ద ఆన్సర్ ఇస్తుందన్నమాట. సో అప్పుడు మనకు ప్రాబ్లం అయిపోతుంది కదా. సో కాబట్టి మనకు కేవలం ట్రాన్స్లేషన్స్ మాత్రమే ఇచ్చేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే విధంగా కూడా మనం స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్స్ అని మెన్షన్ చేసాం. ఇలా ఎందుకు చేసామంటే, ఒక్కోసారి వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్ తీసుకుంటే తప్పు అవ్వచ్చు. సో కాబట్టి నేటివ్ స్పీకర్స్ ఆ వాక్యానికి ఎలాంటి స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తారో అవి నేర్చుకోవాలి. కాబట్టి ఆ తర్వాత నేను మొదటగా ఇచ్చినటువంటి సెంటెన్స్, డాక్టర్ గారు ఉన్నారా, ఏమని, డాక్టర్ గారు ఉన్నారా. దెన్ జెమినై రెస్పాండెడ్ ఇన్ దిస్ వే. Is the doctor in? చూసారు కదండి, జెమినై మనకు ఈ విధంగా ట్రాన్స్లేషన్ ప్రొవైడ్ చేయటం జరిగింది. ఈజ్ ద డాక్టర్ ఇన్. ఇలా ఎందుకు ఇచ్చిందంటే, ఇప్పుడు తను హాస్పిటల్కి వచ్చింది కాబట్టి ఈజ్ ద డాక్టర్ ఇన్ అని చెప్పేసి అంటాం మనం. ఒకవేళ తను ఫోన్లో అడుగుతున్నట్లయితే ఈజ్ ద డాక్టర్ అవైలబుల్ అని చెప్పేసి మనం యూజ్ చేయొచ్చు. అప్పుడు రిసెప్షనిస్ట్ అంటున్నారు ఉన్నారు. He is. ఎస్ హీ ఈజ్. అప్పుడు తల్లి తనలో తాను అనుకుంటుందన్నమాట. The mother thinks to herself. The mother thinks to herself. ఈరోజు పేషెంట్స్ ఎక్కువగా ఉన్నట్లున్నారు. There seem to be a lot of patients today. There seem to be a lot of patients today. నన్ను ముందుగా పంపించమంటే రిసెప్షనిస్ట్ ఏమంటుందో. I wonder what the receptionist will say if I ask to be sent in first. I wonder what the receptionist will say if I ask to be sent in first. ఎంత టైం పడుతుందో ఏమో. I wonder how much time it will take. I wonder how much time it will take. ఇంట్లో పనంతా అలాగే ఉంది. All the housework is still pending. All the housework is still pending. Or alternative sentence, all the work at home is just sitting there or is just waiting for me అని కూడా మనం ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చండి. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నానండి. అదేంటంటే, మీరు ఒక గ్రామర్ నేర్చుకునే సందర్భంలో మనకి 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 2 టాపిక్స్. ఒకటి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, రెండవది వచ్చేసి టెన్సెస్. ఈ 2 చాలా కీలకమైనటువంటి టాపిక్స్. ఈ 2 మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మిగతా అన్ని గ్రామర్ టాపిక్స్ చాలా 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 ఈజీగా అర్థమవుతాయి. అది ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. నేను మీకు ఒకసారి చూపిస్తాను. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవటానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చూడండి. $5 is the cost of the ticket. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి $5. డాలర్స్ అంటే మోర్ దెన్ 1, బట్ అమౌంట్ యాజ్ 1 సమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సింగులర్.
దాన్ని సింగులర్గా మనం కన్సిడర్ చేస్తాం. సో అప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి సింగులర్ అవుతుంది. సో కాబట్టి $5 ఈజ్ అని వాడతాం. సింగులర్ సబ్జెక్ట్ టేక్స్ ద సింగులర్ వర్బ్ కదా. సో ఇక్కడ ఈజ్ అని వాడతాం. ఒకవేళ సబ్జెక్టే గనక ప్లూరల్ అయి ఉంటే $5 ఆర్ అని అంటాం. మీరు అది సెకండ్ ఎగ్జాంపుల్ సెంటెన్స్లో చూడొచ్చు. $5 వర్ స్కాటర్డ్ ఆన్ ద టేబుల్. సేమ్ $5, కానీ ఇక్కడ మనం ప్లూరల్గా కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ డాలర్స్ను మనం తీసుకుంటున్నాం కాబట్టి. సో అలాగే 50 miles ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్స్ టు డ్రైవ్. ఇక్కడ డిస్టెన్స్ యాజ్ వన్ మెజర్మెంట్ కాబట్టి ఇది సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. సో అప్పుడు మనము ఈజ్ అనే వర్బ్ యూజ్ చేయటం జరుగుతుంది. అదే 50 miles ఆఫ్ రోడ్ వర్ అండర్ కన్స్ట్రక్షన్. 50 miles ఆఫ్ రోడ్ వర్ అండర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ మైల్స్ వచ్చేసి సెపరేట్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్లూరల్ అవుతుందన్నమాట. సో ఇలాంటివి బోల్డ్ అని ఉంటాయి మనకి. ఓకేనా. నా ఈ టీచింగ్ స్టైల్లో నేను మీకు ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను. మరొక వీడియోలో వీలైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అది చూసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్ అని మీలో కొంతమంది అనొచ్చు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమైనటువంటివి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ టెన్సెస్ అని చెప్పాను కదా. మీరు ఇలాంటి ఏఐ, ఇది నేను ఏఐలోనే చూపిస్తున్నానండి. మనకు చాలా బోల్డ్ అని ఏఐస్ వచ్చాయి కదా. జెమినై కానీ, లేదంటే చాట్ జీపీటీ కానీ, లేదంటే మనకి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. చాట్ జీపీటీ కానీ, కొత్తగా ఏదో పర్ప్లెక్సిటీ అని చెప్పేసి ఏదో వచ్చింది, ఇది పర్ప్లెక్సిటీ అండి. సో అలాంటివి కానీ, సో వాటిని ఉపయోగించుకొని మీరు ఎంతవరకు మీకు ఎంత సాధ్యమైతే అంతగా నేర్చుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఒక 100 sentences ఇవ్వమని చెప్పేసి అడిగాను. 100 sentences ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇవ్వమంటే ఎంత చక్కగా ఇచ్చిందో చూడండి. ఈరోజు ఇలా మీకు చూపించగలుగుతున్నానంటే ఏఐ ద్వారా. సో ఇది మీకు చాలా ఈజీగా అర్థం అవడానికి వీలుంటుందన్నమాట. సో మీరు టెన్సెస్ తీసుకుంటే 12 ఉంటాయండి. మీరు పూర్తిగా ఒకే రోజు 12 tenses నేర్చుకోలేకపోతే రోజుకు ఒకటి నేర్చుకున్న 12 daysలో టోటల్ టెన్సెస్ కవర్ చేయొచ్చు. మీరు అలా కన్సిడర్ చేయాలి. అంతేగాని అయ్య బాబు నా వల్ల కాదు, నేను స్వతహాగా నేర్చుకోలేను అనేటువంటి ఒపీనియన్కి రాకూడదు. అర్థమవుతుందా? సో నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో కానీ ఆ తర్వాత వీడియోలో కానీ నేను గ్రామర్ ఈ 2 topics గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి, చాలా చక్కగా అర్థమవుతుంది. రైట్. మదర్ ఏమంటుందండి? ఆల్ ద హౌస్ వర్క్ ఈజ్ స్టిల్ పెండింగ్. పనంతా అలాగే ఉంది. తను ఏమైనా అనుకోని, ఎవరు? రిసెప్షనిస్ట్. తను ఏమైనా అనుకోని వెళ్ళి ఒకసారి అడుగుతా. Let her think what she wants. I'll go and ask her once. Let her think whatever she wants. I will go and ask her once. లేదంటే whatever she thinks, I'll go and ask her once అని చెప్పేసి కూడా మనం అనొచ్చు. ఇంతలో ఓ వ్యక్తి గబగబా లోపలికి వస్తాడు. Meanwhile, a person rushes inside. Meanwhile, a person rushes inside. తన పేరు వచ్చేసి నితీష్ అని పెట్టానండి. మేడం కొంచెం పక్కకు జరుగుతారా? ఎలా చెప్పాలో చూడండి. Madam, would you mind moving aside a little? మేడం, వుడ్ యు మైండ్ మూవింగ్ అసైడ్ అ లిటిల్. సో ఇలా బాగా ప్రాక్టీస్ చేయాలి ఇలాంటి సెంటెన్సెస్. Madam, would you mind moving aside a little? 10:30కి నాకు డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంది. I have an appointment with the doctor at 10:30. I have an appointment with the doctor at 10:30. తను అలా 10:30 అన్నప్పుడు ఆ మదర్కి నేమ్ మెన్షన్ చేయలేదండి. సో తల్లి గోడపై ఉన్న క్లాక్ వైపు చూస్తుంది. The mother looks at the clock on the wall. The mother looks at the clock on the wall. ద క్లాక్ రీడ్స్ 10:30 అంటే క్లాక్లో 10:30 అయ్యిందని దాని అర్థం అనమాట. సో ఇక్కడ చూడండి మీరు, ద క్లాక్ షోస్ 10:30 అని కూడా చెప్పొచ్చు. బట్ ఇది మనకు ఎక్కువగా ఇదేంటి ఏమంటారు,
ఇట్ సౌండ్స్ మోర్ ట్రెడిషనల్ అన్నమాట. సో ఇలాంటివి కూడా మీరు నేర్చుకోవాలి. ద క్లాక్ రీడ్స్ 10:30. నితీష్ అంటున్నాడు రిసెప్షనిస్ట్తో, క్షమించాలి ఆలస్యంగా వచ్చాను. I'm sorry. I came late. ఐఎమ్ సారీ ఐ కేమ్ లేట్. లేదంటే ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ ఐఎమ్ సో సారీ ఐ గాట్ డిలేడ్. ఐఎమ్ సో సారీ ఐ గాట్ డిలేడ్ అనొచ్చు. లేదా ఐఎమ్ సో సారీ ఐఎమ్ లేట్ అని కూడా అనొచ్చు. అప్పుడు రిసెప్షనిస్ట్ అంటుంది కంప్యూటర్లో టైప్ చేస్తూ పర్వాలేదు మిస్టర్ నితీష్ అని అంటోంది. Receptionist, typing on the computer. It's okay, Mr. Nitish. ఇట్స్ ఓకే మిస్టర్ నితీష్ అని తను అంటుంది. తను ఏం చేస్తోంది అప్పుడు? టైపింగ్ ఆన్ ద కంప్యూటర్. చూడండి ఇక్కడ టైపింగ్ ఆన్ ద కంప్యూటర్ అనాలి, నాట్ ఇన్ ద కంప్యూటర్. ఎందుకంటే తను కంప్యూటర్ లోపలికి వెళ్ళి టైప్ చేయట్లేదు కదండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ వైరస్ ఇన్ ద కంప్యూటర్ అనవచ్చు, ఎందుకంటే అది లోపల ఉన్నట్టుగా ఇండికేట్ చేస్తుంది కాబట్టి. బట్ ఇక్కడ తను వర్క్ చేస్తుంది ఆన్ ద సర్ఫేస్, లేదంటే ఆన్ ద డివైస్ కదా. సో కాబట్టి టైపింగ్ ఆన్ ద కంప్యూటర్ అని చెప్పేసి మనం చెప్పాలి. మిమ్మల్ని లోపలికి పంపిస్తాం, మీ దగ్గర ఇన్సూరెన్స్ కార్డ్, ఫోటో ఐడి ఉన్నాయా? We'll send you inside. Do you have your insurance card and photo ID? We'll send you inside. Do you have your insurance card and photo ID? Alternative sentence, we'll get you checked in. We'll get you checked in. We'll get you checked in అంటే ఏంటండి? తను ఏదో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదో ఉంటుంది కదా, సో అది పూర్తి చేస్తామని చెప్పేసి దాని అర్థం. అలా తీసుకోవచ్చు. ఇక్కడ వి విల్ అని కాకుండా మనం విల్ అని చెప్పేసి అనాలి. సో ఇలాంటి కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విల్ గెట్ యూ చెక్డ్ ఇన్. డూ యూ హ్యావ్ యువర్ ఇన్సూరెన్స్ కార్డ్ అండ్ అ ఫోటో ఐడి విత్ యూ? మీ దగ్గర అన్నప్పుడు విత్ యూ అని చెప్పేసి యూజ్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు గమనించాలి. అప్పుడు నితీష్ అంటున్నాడు వాటిని తన పర్సులోంచి తీస్తూ ఉన్నాయి ఇక్కడే. Nitish, taking them out of his wallet. Yes, they're right here. Yes, they are right here. ఇక్కడే ఉన్నాయి. Taking them out of his wallet. Okay. అప్పుడు రిసెప్షనిస్ట్ అంటోంది కార్డులను స్కాన్ చేసి వాటిని తిరిగిస్తూ, ధన్యవాదాలు, మీ సమాచారం ఇప్పటికీ తాజాగా ఉంది. ఇది కొంచెం డబ్బింగ్ సినిమాలో డైలాగ్ లాగా అనిపించవచ్చు, బట్ తప్పదు, అలాగే నేర్చుకోవాలి. తనేం చేస్తోంది? Receptionist, scanning the cards and handing them back. Thank you. Your information is still up to date. థ్యాంక్ యూ, యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టిల్ అప్ టు డేట్ అని చెప్తోంది. స్కానింగ్ ద కార్డ్స్ అండ్ హ్యాండింగ్ దెమ్ బ్యాక్ అంటే వాటిని తిరిగి ఇచ్చేస్తూ, హ్యాండింగ్ దెమ్ బ్యాక్ తిరిగి ఇచ్చేస్తూ ఈ మాటలు చెప్తోంది అన్నమాట. పత్రాలను ఆన్లైన్లో నింపినట్లు సిస్టమ్ చూపుతోంది. మంచిది, దయచేసి కూర్చోండి, నర్స్ మంగా మిమ్మల్ని పిలుస్తారు. The system shows the paperwork has been filled out online, which is good. Please have a seat. Nurse Manga will call you. The system shows the paperwork has been filled out online, which is good. Please have a seat. Kuchondi. Please have a seat. Nurse Manga will call you. Or Nurse Manga will call for you. అని చెప్పేసి కూడా అనొచ్చు. నితీష్ కృతజ్ఞతతో తల ఊపి తల్లి మరియు కొడుకు పక్కన ఉన్న కుర్చీలో కూర్చొని తన పాదాన్ని అసహనంగా తడుతూ ఉంటాడు. Nitish nods his head in gratitude, sits in a chair next to the mother and son, and taps his foot impatiently. ఈ సెంటెన్స్లో మీరు నితీష్ నాడ్స్ హిస్ హెడ్ ఇన్ గ్రాటిట్యూడ్ అనేది మీరు సింపుల్గా నితీష్ నాడ్స్ గ్రేట్ఫుల్లీ అని కూడా చెప్పొచ్చండి. హెడ్ అని మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు. నాడ్ అంటే తల ఊపటం. ఓకే, నితీష్ నాడ్స్ హిస్ హెడ్ ఇన్ గ్రాటిట్యూడ్, సిట్స్ ఇన్ అ చైర్ నెక్స్ట్ టు ద మదర్ అండ్ సన్ అండ్ ట్యాప్స్ హిస్ ఫుట్ ఇంపేషెంట్లీ. లేదంటే ఇదే సెంటెన్స్ మీరు మరోలా చెప్పొచ్చు. నితీష్ నాడ్స్ హిస్ హెడ్ ఇన్ గ్రాటిట్యూడ్ అండ్ సిట్స్ ఇన్ అ చైర్ నెక్స్ట్ టు ద మదర్ అండ్ సన్ ట్యాపింగ్ హిస్ ఫుట్ ఇంపేషెంట్లీ.
చూసారా, నేను ఎక్కడెక్కడైతే మార్పులు చేశానో వాటిని మీరు గమనించాలి. తను అక్కడ వెళ్ళి కూర్చున్నప్పుడు అప్పుడు తల్లి లేచి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్తుంది. Then the mother gets up and goes to the receptionist. Then the mother gets up and goes to the receptionist. ఇలా అంటోంది, నేను కొంచెం త్వరగా వెళ్ళాలి, నన్ను ముందుగా పంపిస్తారా? Mother, I have to leave a bit early. Can you send me in first? I have to leave a bit early. Can you send me in first? I have to leave a bit early. Can you send me in first? అప్పుడు రిసెప్షనిస్ట్ ఇలా అంటుంది, ఎవరికి వారు అర్జెంటే అనుకుంటారు కదా, అంటే ఎవరి కేసును వారు అర్జెంటే అనుకుంటారు కదా, నేను మిమ్మల్ని పంపిస్తే గొడవ చేస్తారు. Receptionist, everyone thinks their case is urgent, don't they? If I send you in, they'll make a scene. Everyone thinks their case is urgent, don't they? Everyone thinks their case is urgent, don't they? If I send you in, they'll make a scene. If I send you in, they'll make a scene. త్వరగానే అయిపోతుంది, వెళ్ళి కూర్చోండి మేడం. త్వరగానే అయిపోతుంది అంటే ఇట్ వోంట్ టేక్ లాంగ్, లేదంటే ఇట్ విల్ బి డన్ షార్ట్లీ ఆర్ ఇట్ విల్ బి ఓవర్ సూన్, అలా కూడా అనొచ్చు అన్నమాట. ఇట్ వోంట్ టేక్ లాంగ్, ప్లీజ్ గో అండ్ హ్యావ్ ఎ సీట్ మ్యామ్. ఇట్ వోంట్ టేక్ లాంగ్, ప్లీజ్ గో అండ్ హ్యావ్ ఎ సీట్ మ్యామ్. తల్లి వెళ్ళి కొడుకు పక్కన కూర్చుంటుంది. కొడుకు బ్లాంకెట్ కప్పుకొని తల్లి భుజంపై తల పెడతాడు. రైట్. The mother goes and sits next to her son. The son, wrapped in a blanket, rests his head on his mother's shoulder. The mother goes and sits next to her son. The son, wrapped in a blanket, the blanket కప్పుకొని, the son, wrapped in a blanket, rests his head on his mother's shoulder. కొన్ని నిమిషాల తర్వాత నర్స్ మంగ వచ్చి నితీష్ అనే పేరు పిలుస్తుంది. A few minutes later, Manga comes and calls out Nitish's name. A few minutes later, Manga comes and calls out Nitish's name. నితీష్ వెంటనే లేచి, అది నేనే హాస్పిటల్. నితీష్ గెట్టింగ్ అప్ ఇమీడియట్లీ ఆర్ జంపింగ్ అప్ ఇమీడియట్లీ, దట్స్ మీ. నర్సు మంగ ఆప్యాయంగా నవ్వుతూ, హాయ్ నితీష్, ఎగ్జామ్ రూమ్ 3కి వెళ్దాం పదండి. Nurse Manga, smiling warmly. Hi Nitish, let's go to exam room 3. Smiling warmly, hi Nitish, let's go to exam room 3 అని చెప్తోంది. డాక్టర్ షర్మిల గారు ఇప్పుడే వస్తారు, నేను ముందుగా మీ వైటల్స్ తీసుకోవాలి. Dr. Sharmila will be here shortly. First, I need to take your vitals. Dr. Sharmila will be here shortly. First, I need to take your vitals. మనకు వైటల్స్ అంటే ఏంటో తెలియదు కదా, మరి ఏం చేయాలి? అప్పుడు అడగాల, తెలియకపోతే అడగాలి. నేనేదో మీకు ఇలా చూపించాలి కాబట్టి కేవలం ట్రాన్స్లేషన్ మాత్రమే అని చూపిస్తున్నాను. మీకు మీరుగా నేర్చుకునేటప్పుడు కొంచెం తన ఆన్సర్ కొంచెం లెంగ్తీగా ఉన్నా కూడా మీరు దానికి బాధపడిపోవాల్సిన అవసరంలా, మీరు అది చదువుకుంటూ నేర్చుకుంటే ఇంకా ఇంకా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, వైటల్స్ మీనింగ్ అంటే ఏంటంట, ఇన్ అ మెడికల్ కాంటెక్స్ట్ వైటల్స్ని అంటే వైటల్ సైన్స్కి షార్ట్ ఫామ్ అన్నమాట. వైటల్స్ ఆర్ మెజర్మెంట్స్ ఆఫ్ ద బాడీస్ మోస్ట్ బేసిక్ ఫంక్షన్స్. అవేంటవి? బాడీ టెంపరేచర్ కావచ్చు, పల్స్ రేట్ కావచ్చు, ఇంకా రెస్పిరేషన్ రేట్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇంకేదో ఫిఫ్త్ అని కూడా మెన్షన్ చేసింది. ఆ ఫిఫ్త్ వైటల్ సైన్ ఈజ్ ఆఫెన్ ఇంక్లూడెడ్ పెయిన్ విచ్ ఈజ్ రేటెడ్ ఆన్ ఎ స్కేల్ అని చెప్పేసి ఇచ్చింది. సో ఇంకా చాలా కూడా ఉండొచ్చు. సో తను ఈ డీటెయిల్స్ అన్నీ ఆ ఫామ్లో డాక్టర్కు వెళ్ళే ముందు తనకిచ్చే ఫామ్లో ఆ స్లిప్లో మెన్షన్ చేయాలన్నమాట. సో ఆమె అతనికి ఒక పొడవాటి హాల్ గుండా తీసుకెళ్తుంది. She leads him down a long hall. She leads him down a long hall or hallway. She leads him down a long hallway.
ఓకే, ఇక్కడ లీడ్స్ హిమ్ అంటే ఏంటండి? లీడ్స్ హిమ్ అంటే తను ముందు వెళ్తుంది, ఆవిడ వెనకాల ఈయన గారు వెళ్తున్నారన్నమాట. ఇక్కడ డౌను అంటే కింద అని అర్థం రాదు, అలాంగ్ ద వే అని అర్థం అన్నమాట. నర్స్ మంగ ఇలా అంటుంది, ఈరోజు మీకు ఏమైనా నొప్పి లేదా డిస్కంఫర్ట్ అనిపించిందా? Nurse Manga, did you feel any pain or discomfort today? డిడ్ యూ ఫీల్ ఎనీ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్ టుడే? అప్పుడు నితీష్ అంటున్నారు, లేదు అలాంటిది ఏమీ లేదు, కానీ బాగా అలసటగా ఉంటుంది. No, nothing like that, but I feel very tired. నో నథింగ్ లైక్ దట్, అలాంటిది ఏమీ లేదు, బట్ ఐ ఫీల్ వెరీ టయర్డ్. అదే ఫ్యాటీగ్ అంటారు కదండి, ఐ ఫీల్ వెరీ టయర్డ్. అప్పుడు నర్సు రక్తపోటు, అదే బీపీ, బరువు, ఉష్ణోగ్రత చెక్ చేస్తుంది, అదే టెంపరేచర్ అనమాట. The nurse checks the blood pressure, weight and temperature. The nurse checks the blood pressure, weight and temperature. అంతా బాగానే ఉంది, డాక్టర్ షర్మిల గారు ఇప్పుడే వస్తారు. Everything looks good. Dr. Sharmila will be here shortly. Everything looks good. Dr. Sharmila will be here shortly. ఏం చేయాలో డాక్టర్ చెబుతారు, ఇక్కడే వెయిట్ చేయండి. ఇక్కడే. The doctor will tell you what to do. Please wait right here. The doctor will tell you what to do. Please wait right here. ఇక్కడే. కొద్దిసేపటికి డాక్టర్ షర్మిల గారు లోపలికి వస్తారు. A little while later, Dr. Sharmila comes in. A little while later, Dr. Sharmila comes in. డాక్టర్ గారు అంటున్నారు, హలో నితీష్, ఎలా ఉన్నారు? Doctor, hello Nitish, how are you? అప్పుడు ఆయన అంటున్నారు, కొన్ని రోజులుగా అలసటగా ఉంటుంది డాక్టర్. Nitish, I've been feeling tired for a few days, doctor. I have been feeling tired for a few days, doctor. I have been feeling tired for a few days, doctor. కొద్ది రోజుల పాటు. ఓకే, కొద్ది రోజుల పాటు అంటే ఫర్ ఎ ఫ్యూ డేస్. ఓకే, ఎందుకో తెలియదు, ఐ డోంట్ నో వై. చెకప్కి రావాలని అనుకుంటున్నాను, కానీ తీరిక దొరకలేదు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. I've been meaning to come for a checkup, but I haven't had the time. ఇక్కడ నేను వేరే ఏదో ఆల్టర్నేటివ్ ఇచ్చేసి వదిలేయచ్చు, బట్ ఇక్కడ నేను ఐ హ్యావ్ బిన్ మీనింగ్ టు కమ్ ఫర్ ఎ చెకప్. ఇది ఎందుకు ఇచ్చానంటే ఇలాంటివి వినిపించినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని అంటారు. ఎందుకంటే ఐ హ్యావ్ బిన్ మీనింగ్ అంటే ఏంటంటే ఐ హ్యావ్ బిన్ ప్లానింగ్ టు కమ్ ఫర్ ఎ చెకప్, దట్స్ ఇట్. దానికి వేరే కొత్త అర్థం వెతుక్కొని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లా. ఐ హ్యావ్ బిన్ మీనింగ్ టు కమ్ ఫర్ ఎ చెకప్ బట్ ఐ హ్యావెంట్ హ్యాడ్ ద టైమ్. తీరిక లేదు అంటే ఏంది, మనకు టైం లేదని అర్థం. సో బట్ ఐ హ్యావెంట్ హ్యాడ్ ద టైమ్. డాక్టర్ గారు అవన్నీ చూశాక, మీ వైటల్స్ చూశాను, ఎటువంటి పెద్ద సమస్య లేదు, కానీ శరీరానికి విశ్రాంతి అవసరం ఉంది. Doctor, I've checked your vitals. There's no major problem, but your body needs rest. I've checked your vitals. There is no major problem, but your body needs rest. అంతే కదా. రోజుకు తగినంత నీరు తాగండి. డ్రింక్ ఎనఫ్ వాటర్ ఎవ్రీ డే. పండ్లు కూరగాయలు ఎక్కువగా తినండి. Eat plenty of fruits and vegetables. Eat plenty of fruits and vegetables. నిద్ర పద్ధతిని క్రమబద్ధంగా ఉంచండి. రాత్రికి కనీసం 7 గంటలు నిద్రపోండి రాత్రివేళ. Maintain a regular sleep schedule. Get at least 7 hours of sleep at night. Maintain a regular sleep schedule. Get at least 7 hours of sleep at night. స్క్రీన్ టైం తగ్గించండి. అదే మనం మొబైల్ చూడటం కానీ, ల్యాప్టాప్స్ కానీ, లేదంటే టీవీ చూడటం కానీ, ఆ టైం కాస్త తగ్గించమని అంటోంది. Reduce your screen time. ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం చేయండి. Exercise every day to reduce stress.
exercise every day to reduce your stress, or get some exercise every day to reduce stress అని కూడా చెప్పచ్చు. 30 రోజుల పాటు రోజుకు ఒకసారి ఉదయం భోజనం తర్వాత మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకోండి. చూడండి, ఇక్కడ నేను మళ్ళీ ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్ అని ఇచ్చాను. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి తిరిగి తను ఏఐ మర్చిపోవచ్చు మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అప్పుడు మళ్ళీ గుర్తు చేయాలి, తప్పదు కదా, మనుషులం మనమే మర్చిపోతాం. మనం తయారు చేసిన ఏఐ మర్చిపోదని మనం ఎందుకు అనుకుంటాం. సో ఇలా మర్చిపోయినప్పుడు ఏం చేయాలంటే ట్రాన్స్లేట్, అది తప్పుగా ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం ఒక అదే మనం ఇచ్చినటువంటి ఆ సెంటెన్స్ పైన లాంగ్ ట్యాప్ చేస్తే మీకు అక్కడ కాపీ, ఎడిట్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒక్కోసారి మనం ఇచ్చినటువంటి సెంటెన్స్కు సరైనటువంటి ట్రాన్స్లేషన్ రాదండి, అది కూడా పాసిబులే, అది కూడా జరుగుద్ది, అట్లా కూడా జరుగుద్ది. సో అలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోకూడదు. మనకు కొంచెం అరే ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపించినప్పుడు తిరిగి ఆ ఎడిట్ అనే ఆప్షన్ను మళ్ళీ అడిగితే అక్కడ మనకు కరెక్ట్ సమాధానం వస్తుంది. సో అప్పుడు మీరు నెక్స్ట్ సెంటెన్స్కు వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు మీరు ఆ ఎడిట్ ఆప్షన్ను మీరు యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి మీరు ఈ సెంటెన్స్ నుంచి ఇంకో సెంటెన్స్కి వెళ్ళారు అంటే, మరో సెంటెన్స్కి వెళ్ళారంటే అప్పుడు మీకు ఆ ఎడిట్ ఆప్షన్ చూపించదు, కేవలం కాపీ మాత్రమే చూపిస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. సో మీకు వివరంగా అన్ని టిప్స్ మీకు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విని వాటిని ఫాలో అవ్వండి. Take a multivitamin tablet once a day after breakfast for 30 days. Take a multivitamin tablet once a day after breakfast for 30 days. వారానికి ఒకసారి విటమిన్ D3 సప్లిమెంట్ రాత్రి భోజనం తర్వాత ఐరన్ సిరప్ ఆర్ ట్యాబ్లెట్ వేసుకో. Take a vitamin D3 supplement once a week and an iron syrup/tablet after dinner. Take a vitamin D3 supplement once a week and an iron syrup/tablet after dinner. ఇవి పాటిస్తే అలసట తగ్గుతుంది. If you follow these, your fatigue will decrease. If you follow these, your fatigue will decrease. నితీష్ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ప్రిస్క్రిప్షన్ తీసుకొని బయటకు వెళ్తాడు. మనకి ఈ సెంటెన్స్ చూసినప్పుడు మన ఈ నాన్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ కలిగిన వారికి ఒక డౌట్ వస్తుందండి. నితీష్ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి అంటే ఆఫ్టర్ అనే వర్డ్ వస్తుంది అనమాట. ఆఫ్టర్ చెప్పి సేయింగ్ థ్యాంక్స్ టు డాక్టర్ ఆర్ సేయింగ్ థ్యాంక్స్ టు ద డాక్టర్ అని ఇలా అనుకుంటాం మనలో మనం. బట్ చూడండి మీరు ఇక్కడ ఇది ఒక పాస్ట్ యాక్షన్. మనకి డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసము పాస్ట్ యాక్షన్స్ని కొన్నింటిని సమ్టైమ్స్ ప్రజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. సో తను థ్యాంక్స్ చెప్పడం అయిపోయింది, ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం అయిపోయింది, అలాగే బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు దాన్ని నేను నరేట్ చేస్తున్నాను మీకు. సో ఇలా నరేట్ చేసేటప్పుడు ప్రజెంట్ టెన్స్లో మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. అది ఎలాగా? నితీష్ థ్యాంక్స్ ద డాక్టర్, టేక్స్ ద ప్రిస్క్రిప్షన్ అండ్ లీవ్స్. సో ఇలా Nitish thanks the doctor, takes the prescription and leaves. చూడండి, మనకి ఇందులో ఉన్న 3 verbs థ్యాంక్స్, టేక్స్, నెక్స్ట్ లీవ్స్, ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ టెన్స్లోనే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎందుకు అలాగా? మనకు అదొక రూల్ ఉంది కాబట్టి. సుమారు అరగంట తరువాత ఆ పిల్లాడి పేరు వస్తుంది. About half an hour later, the boy's name is called. About half an hour later, the boy's name is called, or the boy's name is called out. అప్పుడు తల్లి కొడుకు చేయి పట్టుకొని నర్సు దగ్గరికి తీసుకెళ్తుంది. The mother holds her son's hand and takes him to the nurse. The mother holds her son's hand and takes him to the nurse. అప్పుడు నర్స్ మంగా ఇలా అంటోంది, బాబుతో వచ్చారేంటి మేడం? దీనికి మనకు డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇచ్చింది చూడండి ఇక్కడ. Nurse Manga, what's the matter, mom? You came with the boy. What's the matter, ma'am? You came with the boy అని చెప్పి మనకి ఇలా డైరెక్ట్ ట్రాన్స్లేషన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ మనం ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే ఈ మెడికల్ కానీ లేదా కస్టమర్ సర్వీస్ కానీ లేదంటే
ప్రొఫెషనల్ కాంటెక్స్ట్లో మనము కొంచెం అంటే డైరెక్ట్ ట్రాన్స్లేషన్ తీసుకుంటే కొంచెం అంత పొలైట్గా ఉండదన్నమాట. సో అలాంటప్పుడు మనకు ఇలాంటి వర్డ్స్ వినిపిస్తాయి. వాట్ బ్రింగ్స్ యూ ఇన్ విత్ ద బాయ్ టుడే మ్యామ్, వాట్ బ్రింగ్స్ యూ ఇన్ విత్ ద బాయ్ టుడే మ్యామ్. అలాగే మనం అంటాం కదా, వై డిడ్ యూ కమ్. మన ఇంటికి వచ్చిన రిలేటివ్స్ని మనం వై డిడ్ యూ కమ్ అని అంటామా? అంటే ఎందుకు వచ్చారంటే కొంచెం అంత పొలైట్గా అనిపించకపోవచ్చు. బట్ వాట్ బ్రింగ్స్ యూ హియర్ అంటే ఏం పని మీద వచ్చారు, కొంచెం ఇంకొంచెం సాఫ్ట్గా మనం వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది. అలాగే సమస్య ఏంటి అన్నప్పుడు కూడా వాట్స్ ద ప్రాబ్లం అని మనం అనుకుంటాం. బట్ ఈ ప్రొఫెషనల్ కాంటెక్స్ట్లో వాట్ సీమ్స్ టు బి ద ప్రాబ్లం మ్యామ్ అని చెప్పేసి అంటారు. అలా అన్నప్పుడు అదేంటి ఇవిడేదో కొత్త సెంటెన్స్ వాడుతోంది, ఇప్పుడు నేను ఎలా చెప్పాలా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాట్ సీమ్స్ టు బి ద ప్రాబ్లం మ్యామ్ అని యూస్ చేస్తారు సమస్య ఏంటి అని అడగటానికి. అప్పుడు మదర్ అంటోంది, మొన్న వర్షంలో ఆడిండు. Mother, he played in the rain the other day. He played in the rain the other day, or the other day he played in the rain. మీరు ఒక విషయాన్ని గమనించాలండి, నేను ద అనేటువంటి ఆర్టికల్ని ది అని అంటున్నాను. ఎందుకు అంటే ఆ తర్వాత వావెల్ సౌండ్తో స్టార్ట్ అయింది కదండి. అదర్ వావెల్ సౌండ్తో స్టార్ట్ అయిన వర్డ్ కంటే ముందు మనం ఎప్పుడైనా ది అని యూజ్ చేయాలి. హీ ప్లేడ్ ఇన్ ద రెయిన్ ది అదర్ డే. మొత్తం తడిసిపోయిండు. హీ గాట్ కంప్లీట్లీ డ్రెంచ్డ్. నిన్నటి నుంచి తుమ్ములు జలుబు స్టార్ట్ అయ్యాయి. He started sneezing and got a cold yesterday. He started sneezing and got a cold yesterday. అంటే నిన్నటి నుంచి. మనకి ఇంకా ఎక్కువగా అంటే పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ కోసం మనం చూస్తున్నప్పుడు నిన్నటి నుంచి అనగానే ఫ్రమ్ యెస్టర్డే లేదంటే సిన్స్ యెస్టర్డే అని మనం యూజ్ చేస్తాం కదా. కానీ ఇక్కడ కూడా సేమ్ ఏంటి, హీ స్టార్టెడ్ స్నీజింగ్ యెస్టర్డే అంటే యెస్టర్డే నుంచి స్టార్ట్ అయింది కదా, అలాగనమాట. హీ స్టార్టెడ్ స్నీజింగ్ అండ్ గాట్ ఏ కోల్డ్ యెస్టర్డే. ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ ఇంకొంచెం బెటర్వి, మనం అంత కన్ఫ్యూజ్ కాకుండా ఉండేవి. ఫ్రమ్ యెస్టర్డే హీస్ హ్యాడ్ స్నీజింగ్ అండ్ ఏ కోల్డ్. యాక్చువల్లీ హీ హ్యాస్ హ్యాడ్ అనొచ్చు, బట్ అక్కడ మనం హీజ్ అని చెప్పేసి వాడాలి. ఫ్రమ్ యెస్టర్డే హీస్ హ్యాడ్ స్నీజింగ్ అండ్ ఎ కోల్డ్, లేదా హీస్ బీన్ స్నీజింగ్ అండ్ హ్యాస్ అ కోల్డ్ సిన్స్ యెస్టర్డే. హీస్ బీన్ స్నీజింగ్ అండ్ హ్యాస్ ఎ కోల్డ్ సిన్స్ యెస్టర్డే. రాత్రి జ్వరం లైట్గా ఉండే, ఉదయానికి ఎక్కువ అయింది. సో ఇలాగే కదండి మనం మాట్లాడేటువంటి మాటలు. సో వాటిని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని 4-5 సార్లు ప్రాక్టీస్ చేశారంటే మీకు అది గుర్తుండిపోద్ది. The fever was mild last night, but it got worse by morning. The fever was mild last night, but it got worse by morning. The fever was mild last night, but it got worse by morning. అప్పుడు నర్స్ అంటుంది, బాబు వయసు ఎంత? Nurse, how old is the boy? How old is the boy? మదర్ చెప్పింది 8 ఏళ్ళని. 8 years old. Mother, 8 years old. నర్స్ అంటుంది, బాబు వెయింగ్ స్కేల్ మీద నిలబడు, వెయిట్ చెక్ చేస్తాను. Nurse, stand on the weighing scale, I'll check your weight. Nurse, stand on the weighing scale, I'll check your weight. మరొక సింపుల్ ఆల్టర్నేటివ్, స్టెప్ ఆన్ ద స్కేల్, ఐల్ చెక్ యువర్ వెయిట్ అని కూడా అనొచ్చు. చూసారా, నేను ఐ విల్ అనట్లా, ఐల్ చెక్ యువర్ వెయిట్. ప్రాక్టీస్ చేయాలి, చేస్తే మీరు కూడా అలా అనొచ్చు. బరువు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నాడు. He is underweight. He is underweight. సింపుల్గా హీ ఈజ్ అండర్ వెయిట్ అనొచ్చు, లేదంటే హిజ్ వెయిట్ ఈజ్ లోయర్ దెన్ ఇట్ షుడ్ బి. ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉందని, హిజ్ వెయిట్ ఈజ్ లోయర్ దెన్ ఇట్ షుడ్ బి అని కూడా మనం చెప్పొచ్చు. 2 రోజులుగా సరిగా తినడం లేదని మదర్ చెప్పింది. He hasn't been eating properly for 2 days. He hasn't been eating properly for 2 days. He hasn't been eating properly for 2 days. ఆకలి లేదంటున్నాడు. He says he doesn't have an appetite. He says he doesn't have an appetite.
లేదా హీ సేస్ హీ ఈజ్ నాట్ హంగ్రీ. హీ సేస్ హీ ఈజ్ నాట్ హంగ్రీ. అప్పుడు నర్స్ అంటోంది ఈ టైంలో తినాలనిపించదు. Nurse, he won't feel like eating at a time like this. ఆల్టర్నేట్ ఇక్కడ చూడండి, మనకు ఈ టైంలో తినాలనిపించదు అన్నప్పుడు మనము సబ్జెక్ట్ క్లియర్గా మెన్షన్ చేయాలా. కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్ వచ్చేసి మనకి హీ వోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎట్ ఎ టైమ్ లైక్ దిస్ అని చెప్పేసి ఇచ్చింది. కానీ ఇది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ మనం క్లియర్గా మెన్షన్ చేయమో అలాంటి సందర్భాల్లో మనం ఏం యూజ్ చేస్తామంటే యూ అనేటువంటి సబ్జెక్ట్ యూజ్ చేస్తాం. యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎట్ దిస్ టైమ్ అని చెప్పేసి. సో అలాగనమాట యూ అనేటువంటి సబ్జెక్ట్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ తను మన కాంటెక్స్ట్ ఫాలో అవుతోంది కాబట్టి హీ వోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎట్ ఎ టైమ్ లైక్ దిస్ అని చెప్పేసి ఇచ్చిందనమాట. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలా. ఈ ఫారం తీసుకొని రూమ్ నెంబర్ 5కు వెళ్ళండి. Take this form and go to room number 5. Take this form and go to room number 5. Take this form and go to room number 5. డాక్టర్ మెడిసిన్ రాసి ఇస్తారు. The doctor will prescribe the medicine. The doctor will prescribe the medicine. అప్పుడు మదర్ అంటారు ఓకే మేడం థ్యాంక్ యూ. ఓకే మేడం థ్యాంక్ యూ. ఆ తర్వాత రూమ్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళాక After they get to room number 5, ఆఫ్టర్ దే గెట్ టు రూమ్ నెంబర్ 5 మదర్ అడుగుతోంది మేడం లోపలికి రావచ్చా. Mother, Madam, may I come in? మేడం మే ఐ కమ్ ఇన్ అని అంది. బట్ వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మీరు మేడం మే వి కమ్ ఇన్ అని కూడా అడగచ్చు. డాక్టర్ అంటుంది రండి కూర్చోండి. కమ్ ఇన్ హ్యావ్ ఎ సీట్. కమ్ ఇన్ హ్యావ్ ఎ సీట్. ఆ ఫామ్ ఇటు ఇవ్వండి. గివ్ మీ దట్ ఫామ్. గివ్ మీ దట్ ఫామ్. ఆ ఫామ్లో తన పేరు ఉంటుంది కదా, అది చదివి అబ్బాయి వంక చూస్తూ డాక్టర్ అంటోంది రాహుల్ ఎందుకు భయపడుతున్నావు. వై ఆర్ యూ స్కేర్డ్ రాహుల్. వై ఆర్ యూ స్కేర్డ్ రాహుల్. అప్పుడు రాహుల్ మీరు నాకు ఇంజెక్షన్ వేస్తారా. చిన్నపిల్లలకు భయం ఉంటుంది కదండి. మీరు నాకు ఇంజెక్షన్ వేస్తారా. ఆర్ యూ గోయింగ్ టు గివ్ మీ యాన్ ఇంజెక్షన్. ఆర్ యూ గోయింగ్ టు గివ్ మీ యాన్ ఇంజెక్షన్. అప్పుడు డాక్టర్ అంటుంది నువ్వెప్పుడు బిగ్ బాయ్ కదా అలా భయపడతారా. యు ఆర్ ఎ బిగ్ బాయ్ నౌ ఆరెంట్ యూ. యు ఆర్ ఎ బిగ్ బాయ్ నౌ ఆరెంట్ యూ. డూ బిగ్ బాయ్స్ గెట్ స్కేర్డ్ లైక్ దట్. డూ బిగ్ బాయ్స్ గెట్ స్కేర్డ్ లైక్ దట్. నీకు జ్వరం తగ్గాలా వద్దా. డూ యూ వాంట్ యువర్ ఫీవర్ టు గో డౌన్ ఆర్ నాట్. తగ్గడం అంటే గో డౌన్, లేదా పోవడం అంటే టు గో అవే ఆర్ నాట్. డూ యూ వాంట్ యువర్ ఫీవర్ టు గో అవే ఆర్ నాట్ అని కూడా అనొచ్చు మనం. అప్పుడు రాహుల్ అంటున్నాడు తగ్గాలి. రాహుల్ సేస్ ఎస్ ఐ డూ. ఎందుకంటే ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాబట్టి. డూ యూ వాంట్ యువర్ ఫీవర్ టు గో డౌన్ అని అంది కాబట్టి అప్పుడు మీ ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఎలా ఉండాలి, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి ఎస్ ఐ డూ అని యూజ్ చేయాలన్నమాట. అప్పుడు ఇంజెక్షన్ వేసుకోవాలి కదా. దెన్ యూ హ్యావ్ టు గెట్ అన్ ఇంజెక్షన్ రైట్. అప్పుడు రాహుల్ అంటున్నాడు నాకు ఇంజెక్షన్ అంటే భయం. ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ ఇంజెక్షన్స్. ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ ఇంజెక్షన్స్. మీకు దేనికి మీకు ఈ సెంటెన్స్ చూశాక మీరు దేనికి భయపడతారో ఆ సెంటెన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నొప్పిగా ఉంటుంది. ఇట్ హర్ట్స్. అప్పుడు డాక్టర్ అంటోంది కొంచెం ఏమార్చడానికి నువ్వు ఏ స్కూల్కి వెళ్తున్నావు. వాట్ స్కూల్ డూ యూ గో టు. వాట్ స్కూల్ డూ యూ గో టు. రాహుల్ చెప్తున్నాడు సన్షైన్ పబ్లిక్ స్కూల్. సన్షైన్ పబ్లిక్ స్కూల్ స్ట్రైట్ ఆన్సర్. ఏ క్లాస్ చదువుతున్నావు. వాట్ క్లాస్ ఆర్ యూ ఇన్. వాట్ క్లాస్ ఆర్ యూ ఇన్ ఆర్ వాట్ గ్రేడ్ ఆర్ యూ ఇన్ అని అడగాలి. అప్పుడు రాహుల్ అంటున్నాడు నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ చదువుతున్నాను అని ఉంది కాబట్టి స్టడీయింగ్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి. ఐఎమ్ ఇన్ 2nd గ్రేడ్ అనొచ్చు, లేదంటే ఐఎమ్ ఇన్ క్లాస్ 2 అని అనొచ్చు అన్నమాట. అప్పుడు డాక్టర్ అంటుంది నీ చేతిపై ఆ గాయం ఎలా అయింది. హౌ డిడ్ యూ గెట్ దట్ wound ఆన్ యువర్ హ్యాండ్. Doctor, how did you get that wound on your hand?
అప్పుడు రాహుల్ అంటున్నాడు, నిత్య స్కేల్తో కొట్టింది. Rahul, Nitya hit me with a scale. నిత్య హిట్ మీ విత్ ఎ స్కేల్. డాక్టర్ అడుగుతుంది, ఎందుకు కొట్టింది? వై డిడ్ షీ హిట్ యూ? మనం ఎందుకు కొట్టింది అని చెప్పేసి మనం ఇక్కడ చూడండి, ఎందుకు కొట్టింది, ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్ట్ లేకుండా మనం ఇంగ్లీష్లో చెప్పడానికి కుదరదన్నమాట. సో కాబట్టి వై డిడ్ షీ హిట్ యూ అని చెప్పేసి మనం ఎందుకు కొట్టింది అంటే ఇట్ ఇంప్లాయిస్ తను నిన్ను ఎందుకు కొట్టింది అని దాని అర్థం. కాబట్టి వై డిడ్ షీ హిట్ యూ. అప్పుడు రాహుల్ అంటున్నాడు, నన్ను పెద్ద బూతు మాట అంది, నేను టీచర్తో చెప్పాను. Rahul, she said a bad word to me. I told the teacher. పెద్ద అని రావడానికి బిగ్ అని వర్డ్ యూజ్ చేయొచ్చు అండి. షీ సెడ్ అ బిగ్ బ్యాడ్ వర్డ్ టు మీ. షీ సెడ్ అ బిగ్ బ్యాడ్ వర్డ్ టు మీ. ఐ టోల్డ్ ద టీచర్. సో ఐ టోల్డ్ ద టీచర్. ఆమె ఎప్పుడు అబద్ధాలు చెప్తుంది. షీ ఆల్వేస్ టెల్స్ లైస్. అప్పుడు డాక్టర్ అడుగుతోంది, నీకు అబద్ధానికి నిజానికి మధ్య తేడా తెలుసా? చిన్నపిల్లవాడు కదా, అలాగే మాట్లాడాలి. Doctor, do you know the difference between a lie and the truth? Do you know the difference between a lie and the truth? అప్పుడు రాహుల్ అంటున్నాడు, తెలుసు. ఇది కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్ కదండి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కదండి. డూ యూ అని డూతో స్టార్ట్ అయింది కాబట్టి ఎస్ ఐ డూ. అప్పుడు డాక్టర్ అంటుంది, నువ్వు ఇప్పుడు ఏ రంగు షర్ట్ వేసుకున్నావు? వాట్ కలర్ షర్ట్ ఆర్ యూ వేరింగ్ నవ్? వాట్ కలర్ షర్ట్ ఆర్ యూ వేరింగ్ నవ్? ఆర్ which color shirt do you have on at the moment? Which color shirt do you have on at the moment? అప్పుడు రాహుల్ అంటున్నాడు, బ్లూ కలర్ షర్ట్, a blue colored shirt. అప్పుడు డాక్టర్ అంటుంది, నేను నువ్వు వైట్ కలర్ షర్ట్ వేసుకున్నావు అంటే అది నిజమవుతుందా అబద్ధం అవుతుందా? Doctor, if I say you're wearing a white shirt, would that be the truth or a lie? If I say you are wearing a white shirt, would that be the truth or a lie? అప్పుడు రాహుల్ అంటున్నాడు, అబద్ధం అవుతుంది. That would be a lie. అప్పుడు డాక్టర్ అంటుంది, గ్రేట్, నువ్వు చాలా తెలివైన వాడివి. చిన్నపిల్లల్ని అలాగే పొగుడుతూ ఉండాలి కాబట్టి గ్రేట్, యు ఆర్ ఎ వెరీ స్మార్ట్ బాయ్. నీకు జ్వరం ఎప్పటి నుంచి ఉంది? ఇక్కడ నుంచి నేను కొంచెం వన్ సైడెడ్గా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ. ప్రతి క్వశ్చన్కు బాబు రిప్లై అనేది ఇవ్వడు అనమాట. సో అంటే మామూలుగా నేను అడిగే ప్రశ్నలే డాక్టర్స్ అడుగుతారని నేను చెప్పలేను కదా, నేను డాక్టర్ కాదు కాబట్టి. సో కొన్ని క్వశ్చన్స్ నేను చూస్ చేసుకోవడం జరిగింది, వాటిని నేను చెప్తాను. హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ ఎ ఫీవర్? హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ ఎ ఫీవర్? లేదా సిన్స్ వెన్ డూ యూ హ్యావ్ ఎ ఫీవర్? మీకు ఎప్పటి నుంచి జ్వరం ఉంది అని అడిగితే రాహుల్ అంటున్నాడు, మొన్నటి నుంచి. సిన్స్ ద డే బిఫోర్ యెస్టర్డే. సిన్స్ ద డే బిఫోర్ యెస్టర్డే. ద డే బిఫోర్ యెస్టర్డే. డూ యూ హ్యావ్ చిల్స్ ఆర్ స్వెటింగ్ ఎపిసోడ్స్? డూ యూ హ్యావ్ చిల్స్ ఆర్ స్వెటింగ్ ఎపిసోడ్స్ అంటే చలితో వణుకుతూ ఉంటారు కదా, షోరింగ్. సో అలా వణకటలు, చెమటలు పట్టడాలు ఇక్కడ ఉంది కదా. మీకు చలి వేస్తుందా లేదా చెమటలు పడుతున్నాయా అని అడిగింది. ఆ తర్వాత నీకు కండరాలు లేదా కీళ్ళ నొప్పి ఉందా? డు యూ హ్యావ్ మజిల్ ఆర్ జాయింట్ పెయిన్? ఇంకా అడుగుతోంది, ఆర్ యూ హ్యావింగ్ అ సోర్ థ్రోట్ అంటే గొంతు నొప్పి అనమాట. ఆర్ యూ హ్యావింగ్ అ సోర్ థ్రోట్, కాఫ్ ఆర్ ఎ నేజల్ కంజెషన్ అంటే ముక్కు దిబ్బడ. గొంతు నొప్పి, దగ్గు లేదా ముక్కు దిబ్బడ ఉందా? నీకు ముక్కు కారుతుందా? డూ యూ హ్యావ్ ఎ రన్నీ నోస్? డూ యూ హ్యావ్ ఎ రన్నీ నోస్? మూత్ర విసర్జన సాధారణంగా ఉందా? ఈజ్ యువర్ యూరినేషన్ నార్మల్? Is your urination normal? ఈజ్ యువర్ యూరినేషన్ నార్మల్? నీకు తల తిరుగుతుందా? Do you feel dizzy? Do you feel dizzy? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీ నొప్పి ఉందా? Do you have difficulty breathing or chest pain? Do you have difficulty breathing or chest pain?
ఇంకా అడుగుతుంది, ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ నాజియా, వామిటింగ్, డయేరియా. నాజియా అంటే వికారం అని ఉంటుంది కదా, వికారం కానీ వాంతులు, విరేచనాలు, డయేరియా. ఆర్ అబ్డామినల్ పెయిన్, వికారం, వాంతులు, అతిసారం లేదా కడుపు నొప్పిగా ఉందా. అతిసారం అంటే డయేరియా అంటే విరోచనాలు. ఆకలి ఎలా ఉంది. హౌ ఈజ్ యువర్ యాపిటైట్, రోజుకి ఎన్ని పూటలు తింటున్నావు. హౌ మెనీ మీల్స్ అ డే డు యూ ఈట్, హౌ మెనీ మీల్స్ అ డే డు యూ ఈట్. ఈ లక్షణాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి. ఈ లక్షణాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి. when did these symptoms start, when did these symptoms start. ఆ తర్వాత బాబు చెప్పిన సమాధానాలను బట్టి బాబుకు వైరల్ ఫీవర్ ఉన్నట్లుంది, ఈ మెడిసిన్ రాస్తున్నాను, వీటిని 2 రోజులు వాడి చూడండి, తగ్గకపోతే మళ్ళీ తీసుకురండి, కొన్ని టెస్టులు చేసి ఏం చేయాలో చెప్తాను. Based on the answers he gave, it seems the boy has a viral fever. I am prescribing this medicine. Please try it for 2 days. If there is no improvement, bring him back. We will do some tests and then I will tell you what to do. Based on the answers he gave, ఆ బాబు ఇచ్చినటువంటి సమాధానాలను బట్టి it seems the boy has a viral fever. It seems అంటే వైరల్ ఫీవర్ ఉన్నట్టుంది, బాబుకు వైరల్ ఫీవర్ ఉన్నట్లుంది. It seems the boy has a viral fever. I am prescribing this medicine. ఈ మందులు రాస్తున్నాను. ప్లీజ్ ట్రై ఇట్ ఫర్ 2 days. 2 రోజులు వాడి చూడండి. ఇఫ్ దెర్ ఈజ్ నో ఇంప్రూవ్మెంట్ బ్రింగ్ హిమ్ బ్యాక్. ఓకే, తగ్గకపోతే లేదంటే బాబు కండిషన్ మెరుగవ్వకపోతే తిరిగి తీసుకురండి. బ్రింగ్ హిమ్ బ్యాక్. వీ విల్ డూ సమ్ టెస్ట్స్ అండ్ దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ. అప్పుడు మదర్ అంటుంది ఓకే మేడం, ఇంకా థ్యాంక్ యూ కూడా చెప్పి ఉండొచ్చు. డాక్టర్ అంటోంది రాహుల్తో, రాహుల్ ఈ మెడిసిన్ సరిగా వేసుకో లేదంటే ఎక్కువ అవుతుంది ఏది కండిషన్. రాహుల్ టేక్ దిస్ మెడిసిన్ ప్రాపర్లీ, అదర్వైజ్ యువర్ కండిషన్ విల్ గెట్ వర్స్. అప్పుడు రాహుల్ అంటున్నాడు ఓకే మేడం. ఆ తర్వాత డాక్టర్ అంటోంది నీకు జ్వరం ఉందని నిత్యకు తెలుసా. డస్ నిత్య నో దట్ యు హ్యావ్ ఎ ఫీవర్. అప్పుడు రాహుల్ అంటున్నాడు తెలుసు, నిత్య వాళ్ళ మమ్మీతో కలిసి మా ఇంటికి వచ్చింది, నేను తనతో మాట్లాడలేదు. రాహుల్ అంటున్నాడు ఎస్ షీ డస్. తెలుసా అని అడిగినప్పుడు ఏమని ఉంది క్వశ్చన్ మనకి, డస్ నిత్య నో దట్ యు హ్యావ్ ఎ ఫీవర్ అన్నప్పుడు ఇక్కడ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ కాబట్టి ఎస్ షీ డస్ అని అనాలి. ఎస్ షీ డస్. నిత్య కేమ్ టు మై హౌస్ విత్ హర్ మామ్. ఐ డిడ్ంట్ టాక్ టు హర్. డాక్టర్ అంటుంది ఎందుకు మాట్లాడలేదు. వై డిడ్ంట్ యు టాక్. రాహుల్ అంటున్నాడు నేను తనతో స్నేహం చేయాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు బి ఫ్రెండ్స్ విత్ హర్. గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి సెంటెన్సెస్. ఇది మీరు వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్ తీసుకుంటే ఈ సెంటెన్స్ మీకు రాదు. ఐ డోంట్ వాంట్ టు బి ఫ్రెండ్స్ విత్ హర్. అప్పుడు డాక్టర్ అంటోంది నిత్య నీకు సారీ చెప్పలేదా. డిడ్ంట్ నిత్య సే సారీ టు యూ. అప్పుడు రాహుల్ అంటున్నాడు చెప్పింది కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. షీ డిడ్ బట్ ఐ డిడ్ంట్ యాక్సెప్ట్ ఇట్. షీ డిడ్. ఇక్కడ చూడండి చెప్పింది అంటే షీ డిడ్ బట్ ఐ డిడ్ంట్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు డాక్టర్ నువ్వు అలా చేయకూడదు. యూ షుడెంట్ డూ దాట్. తన తప్పు తెలుసుకొని సారీ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. వెన్ షీ రియలైజ్డ్ హర్ మిస్టేక్ అండ్ సెడ్ సారీ యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. వెన్ షీ రియలైజ్డ్ హర్ మిస్టేక్ అండ్ సెడ్ సారీ యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అప్పుడు రాహుల్ అంటున్నాడు తను మళ్ళీ కొడితే ఎలా. వాట్ ఇఫ్ షీ హిట్స్ మీ అగైన్. నన్ను కొడతానని బెదిరిస్తుంది. బెదిరించటం అంటే థ్రెటనింగ్. షీ థ్రెటన్స్ టు హిట్ మీ. నన్ను కొడతానని బెదిరిస్తుంది. అప్పుడు డాక్టర్ అంటుంది తను నిన్ను మళ్ళీ కొడితే
నేను మీ స్కూల్కి వచ్చి తనతో మాట్లాడుతా. ఇఫ్ షీ హిట్స్ యూ అగైన్ ఐల్ కమ్ టు యువర్ స్కూల్ అండ్ టాక్ టు హర్. ఇలాంటి చిన్న చిన్న గొడవలకి ఫ్రెండ్స్ మధ్య స్నేహం అక్కడితో ఆగిపోకూడదు కదండి. సో ఆ చిన్న విషయం పిల్లలకి నేర్పించడం అవసరమని డాక్టర్ ఫీల్ అయింది కాబట్టి అలా చెప్పింది అనమాట. ఇఫ్ షీ హిట్స్ యూ అగైన్ ఐల్ కమ్ టు యువర్ స్కూల్ అండ్ టాక్ టు హర్. రాహుల్ అంటాడు, మా స్కూల్ చాలా దూరంగా ఉంది. మై స్కూల్ ఈజ్ వెరీ ఫార్ అవే. మై స్కూల్ ఈజ్ వెరీ ఫార్ అవే. లేదంటే మై స్కూల్ ఈజ్ అ లాంగ్ వే అవే అని చెప్పేసి. అప్పుడు డాక్టర్ అంటారు, నాకు కారు ఉంది, నేను రాగలను. ఐ హ్యావ్ ఎ కార్, ఐ కెన్ కమ్. ఐ హ్యావ్ ఎ కార్, ఐ కెన్ కమ్. అప్పుడు రాహుల్, సరే మీరు చెబుతున్నారు కాబట్టి తనతో మాట్లాడతా. మీరు చెబుతున్నారు కాబట్టి తనతో మాట్లాడతా. లేదంటే పిల్లల్లో విద్వేషాలు అలాగే ఉండిపోతాయి. సో మనం చిన్నపిల్లల్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ పోవాలి. ఓకే, సిన్స్ యు ఆర్ టెల్లింగ్ మీ టు, మీరు చెబుతున్నారు కాబట్టి ఐల్ టాక్ టు హర్. ఓకే, సిన్స్ యు ఆర్ టెల్లింగ్ మీ టు ఐల్ టాక్ టు హర్. అప్పుడు డాక్టర్ తల్లితో ఇలా అంటోంది, బాబు కండిషన్ బాగానే ఉంది, మందులకు తగ్గకపోతే మళ్ళీ తీసుకురండి. Doctor to the mother, the boy's condition is fine. If he doesn't get better with the medicine, bring him back. Doctor to the mother, the boy's condition is fine. If he doesn't get better with the medicine, bring him back. ఆ తర్వాత మదర్, సరే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తోందన్నమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలా ఈ కాన్వర్సేషన్ ఎండ్ చేయటం జరిగింది. సో మీరు కూడా మీరు ఎవ్రీడే ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్స్ని ఇలాంటి ఫ్రీ ఏఐ సహాయంతో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. తద్వారా మీరు వీలైనంత తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీలుంటుంది. మీరు అంటే మిగతావన్నీ చేయండి. మీరు యూట్యూబ్లో రకరకాల వీడియోస్ చూడటం కానీ, పాడ్కాస్ట్ వినడం కానీ, బుక్స్ చదవటం కానీ, న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వటం కానీ మీరు చేయాల్సిందంతా చేయండి. దానికి అదనంగా ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి పర్టికులర్ సెంటెన్సెస్ ఎవరు చెప్పరు, మీకోసమే వారు ఆ సెంటెన్స్ చెప్పడానికి మీ ముందుకు రారు కదా, ఏ వీడియోలో కానీ ఇంకో చోట. మీకు అప్పటికప్పుడు మీరు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్లో మీకు చెప్పాలనుకున్న మాటని ఇలా ఈ ఫ్రీ ఏఐ ద్వారా నేర్చుకోవచ్చు. అది మీరు గుర్తుంచుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ and subscribe for more short and useful English conversations. Let me know in the comments what kind of conversations you want to see next. See you in the next video.